పాప ఏం ఫోర్స్ చేసిందంట, బెడ్రూమ్ లెక్క రా అది ఇదని, బెడ్రూమ్ లెక్క రా అది ఇదని మేము ఫోర్స్ చేసిందంట. బెడ్రూమ్ లెక్క రా, నీతో పర్సనల్ మాట్లాడాలా, అది ఖాళీ చేయమంట. నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వేంటి ఇంటికి పోవచ్చా? ఇంక మనతో పాటే Audio Jungle. A few minutes later. Let's pop, lollipop. ఏ రాని లేచినావే? ఎట్లా లేచినావు? ఈడ కూర్చో ఆడొద్దాడు. ఆ చార్జర్ వైర్లు ఉన్నాయి కదా. చార్జర్ వైర్లు ఉంటే ఎంతకు లేచిరా? ఎంతకు లేచివి? 10:30. ఆ బాబాను చూసేకన్నా రాకూడదా? ఏమి మళ్ళీ పిలిచింటేమన్నా? ఏ పాపను చూసేకండి బీటేసే కాదు నాయన. ఆడ వేరే పెళ్ళింది రీసెంట్ గా, 2 నెలలు అంటే పెళ్ళి అయ్యి వాడు అప్పుడే ఎస్కేప్. 2 నెలలకి ఎస్కేప్ అయినాడు. బాబా ఫుల్ బాధపడతాను, ఏడుస్తుంది. అదే నాగత 11 వారాల నగలు తెచ్చి ముందరేసింది. బంగారు ఉంది, పాప ఉంది. వాడు ఎందుకు పోయినాడో నాకు అర్థం కాలే. ఇప్పుడు వస్తున్నారు ఇంకా ఇంటికాడ నుంచి వస్తాను. 11 వారాల నగలు ఉన్నాయి. అవి బంగారు, పెద్ద బిల్డింగ్, కార్ పార్కింగ్ 4 సెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ 3 ఉన్నాయాడ, బేకరీలు. అదే అర్థం కాలే. రాత ఏమైనా పిచ్చి పట్టి వెళ్ళిపోయినాడేమో అని అనుమానంతో ఉంది. 2 రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తున్నాడంట వాడు. ఫస్ట్ పెళ్ళి నెక్స్ట్ రోజే ఫస్ట్ నైట్ జరుగుతుంది. దాని నెక్స్ట్ రోజు నుంచి పిచ్చి పిచ్చికి ప్రవర్తిస్తాడంట. చూపించినారు, తట్టుకోలేక నిన్న పెళ్లి కూతురు ఏమో ఫోర్స్ చేసింది. ఆ పాప ఏం ఫోర్స్ చేసిందంట, బెడ్రూమ్ లెక్క రా అది ఇదని, బెడ్రూమ్ లెక్క రా అది ఇదని మేము ఫోర్స్ చేసిందంట. బెడ్రూమ్ లెక్క రా, నీతో పర్సనల్ మాట్లాడాలా, అది కొత్తగా పెళ్ళైంది. వాడు దానికి పిచ్చి పట్టి పరిగెత్తిపోయినాడు అని చెప్తున్నారు జనాలు. వాడేం తిక్కరాకూడదు కనల్లా బంగారు పెట్టుకొని, కాంప్లెక్స్లు పెట్టుకొని, బిల్డింగ్ చూడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటున్నారు. ఆల్రెడీ ఎస్ అనే అక్షరంతో చేసుకోమని చెప్పినారంట పాపకి. ఎస్ అంటే శ్రావణ్, సుకుమారు, సుశాంత్, శివ నీరు కూడా వస్తుంది. శివ ఇట్లా అక్షరంతో చేసుకోమని చెప్పినారు. ఇంకోటి ఆడున్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? సముద్రాలు దాటైనా నీ కోసం వచ్చే గ్రీకు వీరుడు ఉంటాడు, కొండలు సముద్రాలు దాటైనా నీ కోసం వచ్చే గ్రీకు వీరుడు ఉంటాడు, కొండలు సముద్రాలు దాటి. అది కూడా ఇంకోటి చెప్తే నువ్వు నమ్మవు అంటే డైలాగ్. 800 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రాగలిగే మనగాడు ఉండొచ్చు అంటారు. నాకు అది అర్థం కాలేదు. 800 కిలోమీటర్ల నుంచి దాటి వచ్చినా కదా నేను కూడా అనుకుంటే, కానీ నాకు ఆల్రెడీ ఇంకా నేనేం చేసేయలేదు. 800 కిలోమీటర్ల నుంచి దాటి వచ్చినాక వీరుడు ఎవరున్నారు సముద్రాలు దాటి, కొండలు దాటి? అది నాకు అర్థం కాలే. సర్లేని పట్టించుకోలేదు. ఎవరెవరు వస్తారు, వచ్చినోనికి 11 వారాల నగలు, కార్ షోరూమ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చేసేయాలి. ఎవరు వస్తే వాడు ఎస్ అక్షరంతో చేసి పడేయాలన్నారు. అది కూడా కొండలు సముద్రాలు దాటి వచ్చిన వీరునికి ఇల్లు అన్నారు. వాడికి ఇంకా వెంటనే ఇచ్చేస్తారు కూడా నాకు తెలిసి. బాగుంది, ఆస్తులు అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మళ్ళా ఎందుకు వాడికి పిచ్చి పట్టిందో నాకు ఎంతవరకు అర్థం కావడంలే. నాకు తెలిసి వాడికి దొరకడు. నమ్మకం ఛాన్స్ లేదు. పిచ్చి పట్టి పరిగెత్తాడంట చొక్కా చించుకొని. వాడు ఇంకా చొక్కా చించుకొని పిచ్చి పట్టినాదంటే వాడికి ఇంకా ఏం చూసినాడో చచ్చిపోయిండొచ్చు కూడా. ఏమని చచ్చిపోయినాడు మనం చెప్పింది వాళ్ళ పోలీసు వాళ్ళు, వాళ్ళు ఎవరో డిక్లేర్ చేస్తారు. మనమే చేద్దాం, పోయి అంత ఊరంతా చెప్పేద్దాం. ఏమని చచ్చిపోయినాడు? ఆడ చచ్చిపోతే ఏం బతుకుతే నీకేం వచ్చింది మధ్యలో నాకు అర్థం కాలేదు. నాకు కొద్దిగా పర్ఫెక్ట్ ఉంటుంది. ఏంది పర్ఫెక్ట్ ఉంటుంది? కానా ఇప్పుడు ఇంకేమైనా అంతేనా? ఇంకేమైనా ఉంటాయా? ఏది వాళ్ళకి
అవే ఆడాడించుకుంటేనే 40 కోట్లు వస్తుంది ఓయమ్మా స్థలాలకే. ఇంకా నువ్వు 11 వారాలు బంగారు అంటే ఇంకా అదెంత అవుతుంది? ఇంకో వారం బంగారు కొనాలని కూడా ఉందా బాబా? 12 వారాలు అయితే రౌండ్ ఫిగర్. దేవుడు రాసి పెట్టిండల్లా. అదే ఆయన కూడా ఎవరో ఎస్ అన్నాడు. ఆ ఎస్ అనే వీరుడు ఏడున్నాడు ఈ నాకే అర్థం కాలే, కాలనీ వాళ్ళకి అర్థం కాలే. 800 కిలోమీటర్లు ఎవరు వస్తారప్ప? సముద్రం దాటుకొని కొండలు దాటుకొని మేఘాల్లో వచ్చి వీరుడు ఎవరున్నాడప్ప? మేఘాల మీద వచ్చే వీరుడు అంటే ఇదే సినిమానా? మేఘాల మీద వచ్చే వీరుడు ఉన్నాడు సముద్రంలో కూడా కాదు, రియల్ కూడా జరుగుతాయి ఇప్పుడు. ఏడ మేఘాల మీద అంటే ఇంకా ఫ్లైట్ లో ఫ్లైట్ లో వచ్చేది వాళ్ళు చెప్పినది మేఘాల మీద కొండలు సముద్రాలు దాటుకోనండి. పెద్దోళ్ళు ఊరికే అనరు, పెద్దోళ్ళకి అన్ని తెలుసు. అట్లా పోల్సి కూడా నువ్వు మేఘాల మీదే వచ్చినావు. మేఘాల మీదే కదా వచ్చింది దేవుడు అట్లా రాసి పెట్టింది. మనకేళ్ళే మార్కెట్ గాడికి పోయి చంప. నాకు అట్లా రాసి పెట్టింది. మళ్ళీ నీకేం రాసి పెట్టింది? అదృష్టం వద్దని కదా. మళ్ళీ ఏమైంది ఇప్పుడు? ఎట్లా కావాలన్నా ఏది కావాలా? ఎట్లా పెళ్లి గారిని చూపులు చూస్తున్నారు. ఏదో గట్టి మాట్లాడే షో కన్నా రానిది. ఎట్లా పెన్ను చూపులు చూస్తాను మీరు. చూసారు ఎవరో దొరుకుతారు. అదేంటి దొరికేది? ఈడు ఉంది కదా అంతే. అవులా ఏమన్నా యశ్వరం అన్నారు. శివ అబ్బరంబరం బతుకుతాంగా అన్ని నీవే మ్యాచ్ కాలే కదా. ఎస్ఓడి మ్యాచ్ అయింది. ఎస్ అయితే ఇంకా మ్యాచ్ అయినట్టే. కొండలు సముద్రాలు అంటే మనకి అయితే 800 కిలోమీటర్లు అంటే మనకి 800-900 ఉండదా? సముద్రం మీదే వచ్చినాము. మన సముద్రం మీదే కదా. గారెల్లోనే వచ్చినా, మేఘాల పైన వచ్చిన. మేఘాల పైన నీకంటే కొద్దిగా హైట్ ఉంది. పర్వాలేదులే, అంతా కరెక్టే ఉండాలని. మన ఏళ్ళే సక్రమంగా ఉంటాయా? ఒకటి నీకు చెప్తాడు. వాడు బట్టలు దించుకొని పరిగెత్తినాడు బెడ్రూమ్ లేక రమ్మంటే అంటేనే ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఆలోచించుకొని ఊరికి దుంకేది కాదు ఈ మ్యాటర్ లో. పిలుతారు కొత్తగా పెళ్ళిలో ఆ లోఫర్నా కొడుకి తెలుసుకోవాలి కదా వాళ్ళకైనా. ఆడు ఎందుకు భయపడట్లేనాడు? ఫస్ట్ నైట్ తర్వాత నుంచి వాడు అట్లా పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తాడంటే ఆ పాప ఫోర్స్ చేసి లోపలికి రా అంటే ఏడదైనా ఉంటుందనా? పెళ్ళి ఎత్తాను శోభనం కదా రోజు ఏం చేయగలను కూర్చొని. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ కాదు ఇంకా నా రేంజే వేరింగా. కన్ఫర్మ్ కాదు ఇంకా నా రేంజే వేరింగా. వాళ్ళు ఉన్నారు మాట్లాడు. పవన్ గాడు వాడు ఉన్నాడు. నీ పేరు మన పవనా? చెప్పు మన బిరిగిన్నా కాదు. నువ్వు ఇట్లాంటివన్నీ ముందునే చెప్పాలన్నా. నాకి అంత క్యాచ్ కాలే. ఎందుకంటే నీకు ఎప్పుడు అంతేలే, క్యాచే కాదు కానీ నీకు మేఘాల మీద రావడము, కొండల మీద, సముద్రాల మీద వీరుడు, గ్రీకు వీరుడు అంటే మళ్ళీ పవన్ వీడు శివగాడు ఎస్సే కదా. వీడు కూడా మేఘాల మీద వచ్చినాడు 800 కిలోమీటర్ల నుంచి సముద్రాలు దాటి. వీరుడు వీరుడు అని చెప్పు. వీడినే చెప్పేసి నీ దాంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ ఫోటోలు చూపించేసి ఆధార్ కార్డు కూడా మీ అక్క దాంట్లో పంపించేసి కన్ఫర్మ్ చేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారులే. మధ్యాహ్నం వస్తారా తీసుకొని? సరే మధ్యాహ్నం రమ్మని చెప్పండి. లేదు ఇంకా మిస్ చేసేది ఏముండదు ఇంట్లో. డోంట్ వరీ. ఇంకా ఈసారి పెళ్లి కూడా పారిపోకుండా మీరు గొలుసు వేస్తా అంటారు. వేసుకోండి గొలుసు. గొలుసు కాదు కడాలు కూడా వేసుకోమని. ఇంటికి గొలుసు వేసి కడతారంట యాడి పారిపోకుండా. నీకు ఓకేనా? మంది అంటే ఓసారి దెబ్బ తిన్నారు కదా వాళ్ళు. వాళ్ళ డౌట్ వాళ్ళు ఉంటే వాళ్ళ భయాలు వాళ్ళు ఉంటాయి. గొలుసు వేసి కట్టేసుకోండి, ఏమైనా వేసుకోండి. వాడు సిద్ధం. సరే ఓకే ఛాన్స్ కొట్టావు. కూర్చో. ఇంకా వేరే మ్యాటర్ ఒకటి ఉంది చెప్పేది, అదొకటి డీటెయిల్ తెలుసుకోవాలి కాబట్టి కూర్చో. చెప్తా ఉండు. ఆ పాప పేరు పావని. బాగా చదువుకున్నాడు వాడు. 10th క్లాసు ఈడే పెద్ద స్కూల్లో వేసిండ్రి. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్ కూడా మంచి చైతన్య కాలేజీలో చదువుకున్నాడు. నువ్వు అదే మెయిన్ చదువుకున్నాడు. బీటెక్ కూడా మంచి కాలేజీకి పోయినాడు వాడు. పవన్ గాడు అన్నిట్లో మంచిగా ఉన్నాడు. చదువులో ఉన్నాడు, ఆటలో ఉన్నాడు. కానీ ఏమంటే ఫ్రెండ్స్ మగోళ్ళతో కలిసాడు. మగ పిల్లలతో కలిసలేవు. మళ్ళీ ఏంటి కలిసాడు? సాంప్రదాయం వాళ్ళ ఇంట్లో అట్లాంటి మళ్ళా సాంప్రదాయాలు మళ్ళా
మరి అందరి మాత్రం లోపల మాత్రం మాకు పోరు కదా ఈ కాలంలో. అది కాక మంచివారు కాదు. కలిసలేదు. వాడేం చేసినాడు బీటెక్ అయిపోతానే? పవన్ గాడు పవన్ గాడు అంటే యాక్చువల్ నీకు అర్థం కాలే. పవన్ ఎవరు? మన పవన్ గురించి కాదు నేను చెప్తాను. నీవు పెళ్లి చేసుకునే పావని గురించి చెప్తాను. 10th బాగా చదివినాడు, ఇంటర్ బాగా చదివినాడు, బీటెక్ బాగా చదివినాడు. తర్వాత బాంబే పోతా అన్నాడు. ఎందుకు అంటే నేను మారిపోతాను, నేను ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటా అంటే పెద్ద గలాట్లయినాయి. నువ్వు అబ్బాయి పుట్టి అమ్మాయి మారడం ఏంద్రా అని చెప్పి ఉండి చెప్పేది. నువ్వు ఆపరేషన్ ఏం చేయించుకోవద్దు, కావాలంటే పెళ్లి చేస్తాంలే అని చెప్పి అప్పుడు నుంచి 10th క్లాస్ పిల్లల నుంచి జుట్టు పెంచుతాడు బాగా. కొద్ది రోజులు స్టైల్ అనుకున్నారు, ఇంకా రొంత పెరుగుతానే అమ్మాయి అనుకున్నారు, ఇంకా రొంత పెరుగుతానే ఆంటీ అనుకున్నారు. వాడు ఇంకా అట్లా పెళ్లి చేసినారు. పెళ్లి కొడుకు వేరే వాడికి సాఫ్ట్వేరే. వాడు ఇంకా శోభనం రోజు ఇంకా స్టన్ అయిపోయి రొంత పిచ్చి పట్టింది. వాడు ఆడికి తప్పించుకొని మన దొరికినాడు. బెడ్రూమ్లో లాక్కునేసరికి వాడు ఇంకా చూసి ఇంకా ఏం జరిగిందో మళ్ళీ లోపల ప్రళయము. ఏం జరుగుతుంది మొగోడు అలిపోయినాడు చూసింటాడో కనబడేది. ఏం జరుగుతుంది మొగోడు అలిపోయినాడు చూసింటాడో కనబడేది. బట్టలు చించుకొని వాడు ఇంకా పిచ్చోడైపోయి పోయినాడు. ఇప్పుడు వచ్చి పెళ్లి కొడుకు అట్లా పారిపోకూడదని గోల్స్ వేసి పెద్ద చైన్ ఇంటికి కడుతున్నారు. దాన్ని నీకు కూడా అంగీకారమా బొంగ నలవడం నాకు వస్తాయి. ఏం మళ్ళా ఎవరు కడతావు నువ్వు? ఆడపావని చెప్పి నువ్వు పావడు వాడు పద్ధతి పావని అంటారు. పద్ధతి పావని నా బొంగ వాడు తేడా పెట్టి నాకు చేస్తాను. నువ్వు ఎస్ అక్షరము మేఘాల మీద వచ్చింది పావని కోసం కదా? నువ్వు పావని కోసమా? నేనేమని వచ్చింది పద్ధతి పావని కోసం కదా? నా బొంగురా పద్ధతి సముద్రాలు దాటి వచ్చిన కొండలు దాటి వచ్చినవి మనం పోయి ఎట్లా నేను ఆడదాన్ని అనుకోండి. నేను పోయి మళ్ళా లిప్స్టిక్ కూడా పూస్తాడు వాడు. జోడి కట్టుంటది. నేను చెప్పింది నేను చేసుకొని 12 వారాల డూప్ నగలు ఉన్నాయి వాళ్ళతో. అంటే రియల్ కదా? 12 వారాలు ఉంటాయి, ఎవరితో 6 వారాల నగలు ఉంటాయి కదా. 12 వారాలు 6 వారాల నగలు ఉంటాయి కదా. 12 వారాలు అని చెప్తాను. నువ్వు నీకు కూడా పావని జాబ్ ఉంది. జాబ్లో పెడిచి పెట్టుకోమని కార్ షోరూమ్ లో పనిచేస్తారు తెలుసా పావని? పద్ధతి పావని ముందు షోరూమ్ లాంటివి చూసినావా? ఆ షోరూమ్ లోనే పనిచేస్తారు. వాళ్ళది కాదు, బాడెక్కున్నారు వాళ్ళు. అది కూడా రెంట్ కట్టక 6 నెలలు ఏమైతుంది ఖాళీ చేయమంటారు. నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వేంటి ఇంటికి పోవచ్చా? వాళ్ళతో పాటే వాళ్ళతో పాటు ఎందుకు? పద్ధతి పావని మొగుడు అంటే మనం ఈ చుట్టుపక్కల ఏడైనా అప్పిస్తారు. చిల్లర ఇస్తారు. దాన్ని చూసి నన్ను కూడా రమ్మంటారు ఇంకా ఎవడరా నువ్వు? పద్ధతి పావని ఇన్కమ్ ఎంత అనుకుంటా? నువ్వు ఇన్కమ్ ఎంత కొట్టుకుంటూ పోతే రోడ్డు నుండి చిల్లర వస్తాయి. ఇంకా పక్కన తట్ట పట్టుకొని నువ్వు ఉన్నావంటే అయిపోయి ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన జీవితము. మేఘాల మీద దానికోసం వచ్చారేమన్నా 12 వారాలు ఆడదానికోసం అనుకోండి. నువ్వు ఇంత చేస్తే చిల్లర మగమాడ బజార మగమాడ మొగుడు వెళ్ళిపోయాడు. వాడంటే కర్మగాలి దేవుడు నీకు రాసి పెట్టినాడేమో. నుంచి ఇదికి వస్తావా నువ్వు? రాసి పెట్టినాడు దేవునికి బొంగులు రాసి పెట్టినాడు వాడు. దేవుడు అంత దూరం నుంచి ఊరికే కూడా పారిపోయిండు. అమ్మ దాని నా కొడుకు లోపల తట్టుకుంటావు. వాడంటే భయపడినాడు. తట్టుకుంటావు. నేను కూడా ఎట్లయిపోతా గొట్ల కూడా పద్ధతి పావని తోడు ఎవరు ఉంటారు? పోయి చావు ఎవరు సరిపోతుంది. పోయి ఏం నగరాలు చేస్తానవా? సంబంధం మాట్లాడిన తర్వాత తిప్పుతాను మడప. నువ్వు చెప్పాలని ముందునే ఏం చెప్పాలా? ఇట్లా జరిగిందిరా దానికి రా అని చెప్పాలా? లేదు మొగోడిరా మొగోడే ఇట్లా ఆడ జరిగి మాట్లాడరా అని చెప్పాలి నువ్వు. అప్పుడు కాబట్టి నేను ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడా లేదో వద్దనికి లేదు. ఇంకా ఫిక్స్ అయింది. ఎవడు ఒప్పుకుంటాడు? ఎస్ అనే అక్షరం కోసం ఎదుగుతున్నారు. ఎస్ అనే అక్షరము 800 కిలోమీటర్లు ఫ్లైట్. ఆగమేఘాల మీద సముద్రం దాటిన వాళ్ళు ఎవడు దొరుకుతాడన్నారు. నువ్వే దొరికినావు. నేను రాలే. ఎవరు రాలే? నేను రాలేదు. యాడికి రాలేదు? ఫ్లైట్లు ఎక్కడ ఏం ఎక్కలేదు అని చెప్పి నేనున్నా కదా సాక్షాత్తు చెప్పేవన్నీ.
నేను లేనా చెప్పేకి ఇద్దరిని కలిపి చూడచక్కని జంటని చేయలేడా జనండం చేయి నువ్వు. చెక్క జంటని చెక్క నువ్వు చూడచక్కని చెక్క జంట చూడచక్కని చెక్క జంట అడసతో ఏముంటుంది బాగుండదు మరా చెప్తానా నువ్వు చూసొస్తావా ఫోటో పంపి మనల్లా నీకుందిలే ఫోటో ఫేస్ చూపిరు నీకు అవునులే ఇప్పటివరకే పెళ్లి కొడుకు అన్నాక నువ్వు చూసుకోవాలి కాబట్టి నీ కూడా స్పెషల్ ఫోటో ఏమి గుర్తొస్తుందా బీచ్ చెప్పింది నీకు వద్దా ఏ వద్దనే వద్దు ఇంకా పద్ధతి పావని అంటే 10 మందిలో తిరిగినా నీకు వాల్యూ పెరుగుతుంది పద్ధతి పావని అంటే 10 మందిలో తిరిగినా నీకు వాల్యూ పెరుగుతుంది పద్ధతి పావని మొగుడు అంటే పద్ధతి పావని మొగుడు అంటే నువ్వు కూడా ఎంత డబ్బులు అడుగుతారు సర్లే ఆ కిటికీలో చూస్తుందా ఇంటికాడికి వేద్దాం రా ఓ లుక్కే చాలు స్నానం చేస్తుంది ఇప్పుడు 12 గంటలకి అసలు ఎట్లా కాదురా 12 గంటలకి స్నానం చేసు పద్ధతి పావని 12 గంటలకు స్నానం చేస్తుంది ఒక్కసారి చూడు కిటికీలు తెరిసేస్తుంది దాన్ని కూడా మాకు అందరు మామూలుగానే ఆడ ఓపెనే వానుకుండేదే నాకుంది ఓపెన్ గానే స్నానం చేసేది 12 గంటలకి అందరూ చూపించుకుంటా పద్ధతి నువ్వు పెళ్లి చేసుకో కిటికీలు బంద్ చేసి చూడొద్దు అన్నాడు దాని నేను చెప్పు నీకు ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే ఎప్పుడు నీకు 12 వారాల నగలొద్దా అది డూప్లికేట్ అంట మళ్ళా నేనేదో మైండ్ అప్సెట్ నీకు కాదులే నీ జన్మకి పెళ్ళి పద్ధతిగా ఉన్నోళ్ళు వద్దు నీకు